ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేని స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాట చక్కగా ఆలకించండి, మీ మనసులో పెట్టుకోండి. వాటి ప్రకారంగా మీరు జీవిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు దయచేస్తాడు. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలు అలాగే చేశారు. వారి జీవితాల్లో వారి ప్రాణాలు తెగించి దేవుణ్ణి కలిగి ఉన్నారు, తగ్గించుకున్నారు. ఏంటండి, దేవుని కలిగి తగ్గించుకున్నారు. అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. కానీ వారి మాట దేవుడు వారిలో ఉండి నెరవేర్చాడు. ఇప్పుడు కూడా నెరవేరుస్తాడు. ఆనాడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. మనుషులే మారిపోతారు, మనుషులు మారిపోతారు, కానీ ఆయన మాత్రం మారడు. ఈ సంగతి తెలుసుకోవాలి. రాజుల గ్రంథం చూసుకుందాము. 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. గొప్ప దైవజనుడైనటువంటి ఎలీషా, ఆయనలో దేవాది దేవుడుండి పలికించిన మాటలు ఆ కుటుంబాన్ని పోషించాయి. 1 నుంచి 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి అని ఒకని తట్టు ఉంచుమని ఆమెతో చెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను
లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని ఎదుగు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడు అంటే ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయనతో పాటు శిష్యులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను అప్పులు చేశాడు కాబట్టి 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోతానని చెప్తున్నారు. ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. 2 బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతానంటే ఎంతో బాధపడి ఏమీ చేయలేక అక్కడ ఇక్కడ అప్పులు చేద్దామని అనలేదు, కానీ తిన్నగా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్తలో దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు, నీ ఇంట్లో ఏముందంటే ఏమీ లేదు, ఒక్క కుండలో నూనె మాత్రం ఉందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ చెప్పిన మాట విన్నది. అయితే ఆ కుండ నువ్వు ఇంట్లో ఉంది కదా, మిగిలిన చుట్టుపక్కల ఉన్నవారు ఇంట్లో పాత్రలన్నీ తీసుకొచ్చి ఆ కుండతో నువ్వు పొయ్యి అని చెప్పినప్పుడు ఆ మాట విన్నది, లోబడ్డది, విన్నది. ఈనాడు అలా కాదు, ఇలా చెయ్యండి అంటే చాలామంది కోపం. ఏంటండి మనం చూస్తున్నాం. ఏంటండి ఆ యొక్క చిన్న బిడ్డ ఆ యొక్క యజమానుడు చెప్తే మా ఊర్లో నీళ్లు లేవా, మా ఊర్లో చెరువులు లేవా, ఇంతకంటే మంచి చెరువులు ఉన్నాయి అంటాడు. ఎలీషాతో చెప్పినప్పుడు కుష్ఠిరోగి. అయితే అతను ఏమన్నాడు, అయ్యా ఇంకేదో బంగారం డబ్బు ఇంకేం ఇమ్మనలేదు కదా ఆయన, నిన్ను స్నానం మాత్రం చేయమన్నాడు అని చెప్పినప్పుడు 7 సార్లు మునిగిన తర్వాత అతని కుష్ఠిరోగం అంతా పోయింది. అటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మను ఎలీషాలో పుట్టించాడు. ఎలీషా కూడా భద్రంగా బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అతను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ కుటుంబంలో ఏమీ లేదు, నా దగ్గర డబ్బు ఉంది లేదా కొంత డబ్బు ఇస్తానని చెప్పలేదు ఎలీషా. నీ దగ్గర ఏముంది, మీ దగ్గర ఏముంది, మీ అందరిలో ఒకరికైనా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? ఏంటండి ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది అంటే ఇంట్లో పరిశుద్ధాత్మతో నింపబడిన కుండ మనిషికి గుర్తు. ఏంటంటే చూసారా, మనిషికి గుర్తు. ఎలా చెప్పగలరు చెప్తాను నేను. కుండ మనిషికి గుర్తు. ఏ రోగమో జబ్బో వస్తే పగిలిపోద్ది కుండ. పగిలిపోయి ఏమైపోద్ది, మట్టిలోకి వెళ్ళిపోద్ది, దేవుని ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన కుండ, ఈ శరీరమైన కుండని జాగ్రత్తగా దాచుకోవాలి దేవుని మహిమార్థమై. దేవునికి మహిమ కలుగును గాక. ఏముందంటే ఒక్క కుండలో నూనె ఉందంటే ఆ కుండలో నూనె తీసుకొచ్చి ఎన్ని కుండల్లో పోసిందో మరి తెలియదు. అన్ని కుండల్లో పోసింది, ఇంకా ఏమైనా ఉంటే పట్టుకురా అంటుంది. ఇక లేవని చెప్పాడు. అయితే ఏం మళ్ళీ వెళ్ళింది ఎలీషా దగ్గరికి. ఆయన చక్కని మాట చెప్పాడు, ఈ నూనె అమ్మేసి అప్పులన్నీ తీర్చేసుకో, మిగతాది నీ బిడ్డలతో నువ్వు బ్రతకండి అని చెప్పి ఆ నిండు దేవుని కలిగిన వ్యక్తి ఒక మాట చెప్పగానే అలాగ జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నాడు? అక్కడ వస్తుంది, ఒక శ్రమ వస్తుంది. ఏంటండి, యోర్దాను వీడిపోదు. అప్పుడు ఏమంటాడు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఎప్పుడైతే దుప్పటితో కొడతాడో 2 భాగాలుగా విడిపోతుంది. యోర్దాను విడిపోయిన తర్వాత అవతలకి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభువుని కలిగి బ్రతకాలి. నీ నోట్లో దేవుని మాటలు ఉండాలి, నీ నోట్లో దేవుని మాటలు ఉండాలి. అందుకే బైబిల్ చదివినట బాగుపడ్డారట అనేకులు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన తెలియదు దేవుడు అంటే, కానీ ఆయనకు రోగం ఉంది. ఎవరో బైబిల్ ఇస్తే చదువుదామని చదువుతున్నాడు. చదువుతుండగానే అతనికి స్వస్థత వచ్చేసింది. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? రోగం ఉంది నిజమే, విశ్వాసం ఎంతమందికి ఉంది? నా దేవుడు నన్ను బాగు చేస్తాడు ఎలాగైనా. ఏంటంటే బాగవుతానని చెప్పారు కాబట్టి బాగు చేస్తాడు. వారిలో తప్పులుంటే బాగవరు, వాళ్ళు చచ్చిందాకా బాగవరు. ఎందుకంటే తప్పులన్నీ ఉంచుకుంటారు. కొంతమంది ఇంట్లో సమాధానం ఉండదు. ఏంటండి, సమాధానం అన్నిదే ఉండదు. సమాధానం లేకపోతే దేవుని కార్యాలు చూడరు. ఏంటండి, అదే పనిగా తగులు. ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవరైనా ఒకరు ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా నోరు మూసుకోవాలి. ఏంటండి, ఒకరు ఉంటే
అలాగ చెయ్యాలి. దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటారో, మా ఇంట్లో ఎప్పుడూ తగాదాలే, మా ఇంట్లో ప్రతిరోజు తగాదాలే. కానీ మేము నలుగురు ఏమనేవారం కాదు. అయితే సమాధానం లేదా మాకు? సమాధానం లేదా మాకు? చెప్పండి. ఒక ఆయన ఏం చేశాడంటే పాపం చాలా దెబ్బలు కొట్టేసేవాడు. అతను ఆవిడని కొట్టేసి అప్పులు చేసేసి ఏంటంటే అక్కడ కూడా అప్పులు చేసేసి వెళ్ళిపోతే అవతల యజమాని వచ్చి ఇంటికి వచ్చి భార్యని బిడ్డల్ని తిడుతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో డబ్బులు ఇస్తే కానీ ఒప్పుకోను నేను. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు. నాకు డబ్బులు కావాలంటే ఆవిడ దేవుడు నమ్ముకొని ఏడుస్తుంది. అతన్ని ఏమీ అనలేదు. అప్పు ఉన్నవాడట అప్పు ఇచ్చిన వాళ్ళకి దాసులట బైబిల్ చెప్తుంది. అప్పు తీసుకున్నాడు అప్పు ఇచ్చినోడికి దాసుడు. అందుకే అప్పులు చేయొద్దని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి అయితే అప్పు చేయలేదు. కానీ ఏంటంటే వచ్చి ఇంటి దగ్గర ఇస్తారా సస్తారని నోటుకు వచ్చినటువంటి భయంకరమైన మాటలు. ఇంకా ఆ గృహాలకు అప్పచెప్తాం మిమ్మల్ని. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏడుస్తుంది ఆ తల్లి ఏడుస్తుంది. ఏంటండి ఇంట్లో మగవాడు లేడు, ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి వ్యక్తి లేడు, భయంకరంగా ఏడుస్తుంది. అప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆయన అలాగ వెళ్ళిపోతూ చూశాడు. ఆయన చూసి ఏంటి తిడుతున్నారు ఇంటి దగ్గర అనుకొని చూస్తే ఇంకా భయంకరంగా తిడుతున్నాడు. వెనకాతల నుంచి వచ్చి ఒక్క గుద్దాడు ఆ తిడుతున్న వ్యక్తిని. ఒక్క గుద్ది ఎవరిని తిడుతున్నావు నువ్వు, ఎవరిని తిడుతున్నావు, ఏం జరిగిందని చెప్పమంటే ఆ సామాన్లన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఇంట్లో పట్టుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. ఏం జరిగింది చెప్పు అంటుంటే అప్పుడు చెప్తున్నాడు, వీళ్ళు డబ్బులు ఇవ్వాలండి, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు వీళ్ళు, అతను వెళ్ళిపోయాడు, అందుకని నేను అడుగుతున్నాను అంటాడు. నువ్వు అడుగుతున్నావా తిడుతున్నావా నేను చూశాను. నేను ఆ సామాన్లన్నీ నేను ఎక్కడ ఉంటాను పట్టుకొస్తావా లేదని ఆ సామాన్లన్నీ కూడా మరలా తీసుకొచ్చి ఇచ్చారండి. తర్వాత ఏమైందంటే నిజంగా నేనే ఆ బాధలు పడ్డాను. దేవుడు ఎలా విడిపిస్తాడని చెప్తున్నాను నేను. దేవుడు విడిపించాడు మమ్మల్ని. ఆ రోజు చుట్టుపక్కల అందరూ చేరిపోయారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం, అంత భయంకరమైన శ్రమలో నిజంగా విడిపించాడు. నువ్వేడకమ్మా, నువ్వేడకు మళ్ళీ వస్తే చెప్పు నాకు, నేను మరలా రేపు వస్తానని చెప్పి మా చర్చిలోనే ఆ పోలీస్ బ్రదరు ఆయన వచ్చి రోజు రావడం మొదలుపెట్టాడు. అవన్నీ ఇచ్చిందాక ఒప్పుకోలేదు. ఇంట్లో వండుకోవడానికి కూడా సామాన్లు లేకుండా పట్టుకుని వెళ్ళిపోయాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు తప్పించాడు. ఈ యొక్క శూన్యమైన ఈవిని చూస్తున్నాము. మన ఇంట్లో ఏముందంటే ఒక కుండ మాత్రం ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మాట వినగానే దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మాత్రం దేవుని కార్యాలు మనం చూడలేం. విశ్వాసం లేకపోతే మాత్రం దేవుని కార్యాలు చూడలేం. అందుకని ఇక్కడ ఏం చేసిందంటే చక్కగా విశ్వాసం కలిగి ఉన్నది. తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అలాగే బిడ్డ చనిపోయిన తల్లి కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అక్కడ గెహాజీకి ఈ కర్ర పట్టుకెళ్ళు, ఏంటి ఆవిడ వస్తుంది కాబట్టి ఏం జరిగిందో అడుగంటే వెళ్ళి గెహాజీకి ఏమీ చెప్పలేదు, మధ్యలో ఉన్న వ్యక్తులకు ఏమీ చెప్పలేదు. కానీ తిన్నగా ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు రావాలి నాతోటి, ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే అవ్వదని చెప్పినప్పుడు పౌరుషంగా వచ్చింది. నేను నిన్ను బిడ్డలను అడిగానా నేను ఇమ్మని? నేను అడగలేదు కదా. నువ్వెందుకు నాకు ఇచ్చిన బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు నువ్వు రా అని చెప్పేసరికి వచ్చిన తర్వాత ఆ గదిలోకి వెళ్ళి పారజాపి ఆయన మీద పడుకొని ఊపిరోదగా ఆయన ఊపిరి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది. ఇదిగో నీ బిడ్డని అప్పగించాడు. దైవజనుడని గ్రహించింది ఆవిడ. దైవజనుడని ఈవిడ గ్రహించింది. కుటుంబం బాగుపడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నది, ముసలమ్మ గూని వంగిపోతుంది. మీరు చూసే ఉంటారు, కొంతమంది తెలుసు. ఆవిడ చచ్చిపోయిందండి. చచ్చిపోతే వాకట్లో వేసేసారు. అప్పుడు మా చర్చికి వచ్చేవారు. వాకట్లో వేసేస్తే ముసలమ్మ అసలు పలకలేదు, ఊపిరి కూడా ఆడలేదు.
నేనేం చేశాను, ముక్కులోకి నోట్లోకి నోరు తెరిచి ఊదానండి. దేవుడికి తెలిసి ఆ ముసలం చనిపోయింది, పూర్తిగా బ్రతకలేదు అసలు. ఇంకెందుకమ్మా ఆవిడ నాలాగా అలర పెడతావు నువ్వు అని అన్నారు కూడా. అయితే దేవుడు శక్తిమంతుడని ఎప్పుడైతే ఊదానో అప్పుడు కళ్ళు తెరిచింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడే ఉంది కావలసి చూడండి. ఈవిడని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఉండాలి బుద్ధి, నా ప్రాణం పోతే నన్ను దేవుడు ఆవిడ ద్వారా బ్రతికించారని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక 2 పిల్లలు పుట్టారు ఇక్కడే ఒక ఆవిడకి. ఏంటంటే అసలు 12 సంవత్సరాలైన పిల్లలు లేరు. ఇక్కడికి రాగానే శుక్రవారం ప్రార్థనలో అందరూ చుట్టూ ఉన్నారు, రౌండ్ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా పడిపోయింది ఆవిడ. పడిపోతే అక్కడ చేరబడిపోద్ది, ఆ స్తంభానికి చేరబడ్డది. చేరబడిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళాను. నీకు బిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు అన్నాను. అసలు ఆవిడ కళ్ళు మూసుకునే ఉంది. నీకు బిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు అన్నాను. ఆ తర్వాత వాటర్ తెచ్చి పట్టాము. 2 బిడ్డల్ని ఇచ్చాడండి ఆవిడకి, ఒక మగపిల్లని ఆడపిల్లని. ఆవిడని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు. ఏంటంటే కృతజ్ఞత లేని వాళ్ళు ఎన్నో మేళ్ళు పొందుకొని కూడా వెళ్ళిపోయారు. నాకేం పర్వాలేదు, నాకేం అక్కర్లేదు అలాంటోళ్ళు. కానీ దేవుడు ఎంతమందికో బిడ్డలను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ స్త్రీ ఎప్పుడైతే ఎలీషాను చూసింది, నిజమైన ప్రవక్త అనుకుంది, ఆయన దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టగానే ఆయన ఏం చేశాడు, కుటుంబం బ్రతికేలాగా దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక వ్యక్తిని చూసుకుందామండి. ఈ కొండ మనిషి జీవితం అనమాట. రూతు గ్రంథం చూసుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహముగనప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిన నా యందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షం కలుగునో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసిందంతయు నాకు తెలుపబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం యొద్దకు నీవు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ బోయాజు ఆమె యొక్క మంచి ప్రవర్తన చూస్తున్నాడు. బోయాజు మంచివాడు, మంచి ప్రవర్తన ఆమెలో చూస్తున్నాడు. తర్వాత విన్నాడు ఆమె. అందుకంటున్నాడు ఏమని, వేరే పొలంలోకి నువ్వు వెళ్ళొద్దు. ఏంటి, ఈ పొలంలో ఇక్కడే పరిగి ఏరుకో. ఇదిగో నీ యొక్క దాసులు వారు నీళ్లు తోడి కుండలో ఉంచారు, ఆ నీళ్లు త్రాగు. ఏంటి, ఇక్కడే పనిచేయమని బోయాజు ఆమెకు చెప్తున్నాడు. ఎందుచేత నువ్వు ఇలా చెప్తున్నావు, నీకేం తెలిసిందని అడుగుతుంది. అడిగినప్పుడు, నువ్వు మోయాబు దేశస్త్రవాలైనా నీవు ఎరగని జనాంగం మధ్యలోకి వచ్చి నీ అత్తను ఏ విధంగా చూస్తున్నావు ఆ సంగతి నాకు తెలిసింది అని అతను చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో అతనికి దేవుడు అంటే తెలుసు, ఆమెకి దేవుడు అంటే తెలుసు. కొంతమంది ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఏమంటారంటే, మంచోళ్ళని చూసి మీరు మంచోళ్ళు కాదని చెప్తుంటారు. అసూయ కొలదో లేకపోతే వారిలో ఉన్నాను మరి ఆక్రోశం కొలదో మరి ఏమవుతుందో తెలియదు, కానీ మీరు మంచోళ్ళు కారు తెలిసి కూడా దానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, పరలోకమందు చూచున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఈమెకి మరి ఏమీ లేదు పాపం. ఇద్దరు కూడా రిక్తహస్తాలతో బెత్లెహేము వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఎప్పుడు వచ్చారు వాళ్ళు? నిజానికి ఇశ్రాయేలు అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. బెత్లెహేం అంటే రొట్టెలిల్లు, యేసు ప్రభు పుట్టినిల్లు. ఏంటండి, ఆశీర్వదించబడిన రొట్టెలిల్లు బెత్లెహేం అంటే. ఆ ఇంటిలో ఏమైందంటే, ఆ బెత్లెహేంలో ఏమైందంటే కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? వారు చేసిన పని కొరకు, వారు చేసిన పాపిష్టి పనుల కొరకు కరువు వచ్చింది.
ఇక్కడ భోజనం లేదు కాబట్టి అందరూ కూడా మోయాబు దేశం వెళ్ళారు. ఎప్పుడైతే చూసి ఆ దేవుని నమస్కరించడం చూసిందో అలాగే ఈవిడ కూడా చేయడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మనశ్శాంతి ముందు వచ్చింది ఆవిడకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనశ్శాంతి వచ్చిందో ఇంతమందిని బలిచ్చినా ఎంత చేసినా ఏమీ లేదు నా జీవితంలో, ఆఖరికి నిరాశే. అటువంటి జీవితంలోకి ఒక నెమ్మది వచ్చింది, మనశ్శాంతి వచ్చిందని వాళ్ళని వెంబడించడం మొదలుపెట్టింది రూతు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి ఆడదానిలోంచి దావీదు వంశం వచ్చింది. చూసారండి, మొదట రాహాబులోంచి రూతులోంచి ఏంటండి ఆయన పేరు, ఏం పేరు? బోయాజు కొడుకు ఒబేదెం. తర్వాత దావీదు తండ్రి యెషయా తర్వాత దావీదు తర్వాత యేసుక్రీస్తు వంశావళి. ఇంతటి కారకరాలు అయిందంటే ఎంత మంచి గుణవంతురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతను చెప్తున్నాడు, కొండల దగ్గర ఇక్కడ కుండల్లో మంచి నీళ్ళు ఉన్నాయి. ఏంటండి? నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. కొండ మనిషి జీవితానికి గుర్తు. మనిషి పరిశుద్ధాత్మతో నింపబడితే అది గట్టిగా ఉంటుంది. ఎన్ని దెబ్బలు వచ్చినా ఎన్ని కొట్టండి గట్టిగా ఉంటుంది. ఆ కొండ పగలదు. ఒకవేళ కొండలో ఎప్పుడు బాధ వస్తుంది? కొండలో అపవిత్రమని ఏమైనా వస్తే, కలకల నీళ్ళు, బురద నీళ్ళు వస్తే తాగుతామా? అస్సలు తాగలేము. అటువంటి జీవితం లేకుండా మంచి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. మంచి నీళ్ళున్నాయి ఈ పొలం మంచిది, ఆశీర్వదించబడిన పొలం. ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని మోయాజు చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కొండని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేహము దేవునికి ఆలయం. ఏంటండి? పరిశుద్ధాత్మతో నింపబడితే నీ ఒంటికి ఎన్ని దెబ్బలు తగలని, ఏంటండి, పెద్ద రాయి నీ మీద ఎత్తి నువ్వు చావో. దేని బట్టి చెప్పగలుగుతున్నావు? దేవుని బట్టి చెప్పగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చక్కగా బోధించాడు. చేసండి. ఏముంది దావీదు కీర్తనల మొదటి వచనంలో? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోకూడదు, నిలబడకూడదు. ఈ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రూతు చక్కగా అతను చెప్పిన మాట విన్నది. ఆఖరికి మంచిగా బోయాజు మరి పెళ్లి చేసుకున్నాడు. తనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత మంచి బిడ్డలు పుట్టాడు. తర్వాత వంశం అభివృద్ధి చెందింది. మత్తయి సువార్త మొదటి వచనం చూస్తే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళిని అక్కడ రాయబడ్డది. యేసుక్రీస్తు వంశావళిని అక్కడ రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్త్రీని చూసి నేర్చుకోవాలి, రూతుని చూసి. ఏంటండి? అక్కడ మనం చూస్తున్నాం, ఎలీషాను చూసి నేర్చుకోవాలి. మీ నోట్లో ఏముండాలి? దేవుని మాటలు. మీ హృదయం దేంతో నింపబడాలి? దేవుని వాక్యం. ఈ రెండు ఏ మనసులో ఉంటాయో వాళ్ళు ఏది చెప్పినా జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది చెప్పినా వాళ్ళు జరుగుతుంది. వాక్యం దేనికి గుర్తు? దేవుడికి. తర్వాత నీటికి చాలా విషయాలు ఉన్నాయి. తేనెకి చాలా వాటికి గుర్తు వాక్యం. సెలయేరుకి చాలా వాక్యం గుర్తు. నీవు కొండవి, నీలో ఏముండాలి? నీళ్ళుండాలి. అక్కడ కొండలో ఏం పోయమన్నాడు? నూనె పోయమన్నాడు. నూనె ఏముంది? పరిశుద్ధాత్మ గుర్తు. అది తీసుకెళ్ళి అమ్ముకోండి. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఎలీషా కాదు, కొత్త నిబంధనలు పేతురు అపోస్తులు వాళ్ళు ఎలా పరిశుద్ధాత్మను పొందుకొని వారు ఎలా దీవించబడి అనేక కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వారి జీవితాలు ఎలా జరిగాయో, అడ్డగించిన వాళ్ళు ఎలా చనిపోయారు, కళ్ళు లేకుండా అయిపోయింది ఒక అతనికైతే. ఏమన్నాడు? దేవుని వరముగా అడుగుతున్నావు, దేవుని ఆత్మని, నీ కళ్ళు సూర్యుడు వచ్చేలాగా పోతాయి నీకు అని అనుభవసరికి పోయి కళ్ళు. అటువంటి ప్రవక్తలు కొత్త నిబంధనలు ఉన్నారు, పాత నిబంధనలు ఉన్నారు. కొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు. ఏంటండి? ఈ బోధ మానేసి వేరే బోధలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అన్యాయాలు జరిగించేవాళ్ళు, ఇటువంటి జీవితాలు జీవించేవారు అనేక మంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో.
అవి చూసి వెంబడించకుండా, అది ఎంత గొప్పదైనా చిన్నదైనా వెంబడించకుండా నిజాన్ని పట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. నా భర్త ఆయన దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నా పరిస్థితి ఇది ఆయనకే చెప్తానని తిన్నగా వెళ్ళింది. ఆయన ఒక తీర్మానం చేసి ఇలా చెయ్యమంటే అలా చేసింది. నిజంగా ఆశీర్వదించబడ్డది. ఇక్కడ రూతు బోయాజు మాట విన్నది. బోయాజు చెప్పిన మాట విని ఆ విధంగా జీవించింది. నిజంగా ఆశీర్వదించబడింది. ఇక చూసుకుందాం న్యాయాధిపతులండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం చూసుకుందాం. 15వ వచనం చదవండి బాబు. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అప్పుడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయిల్ దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరును వట్టి కుండను ఆ కుండలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనుకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బోరును ఊదినప్పుడు మీరును దండుపాలెమునంతటిని చుట్టూ బోరును ఊదుచు యెహోవాకును గిద్యోకును విజయం అని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడి జాము మొదటి కావలివారు ఉంచబడిగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెము కొట్టుకొనకపోయి బోరులను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరులను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతిలో ఉంచుటకు బోరులను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయిరి. ఆ 300 మంది బోరులు ఊదినప్పుడు యెహోవా దండు అందరిలోనూ ప్రతివాని ఖడ్గమును వాణ్ణి పొరుగువాని మీదకి త్రిప్పెను. దండు శరారెతు వైపును ఉన్న బెత్షాత వరకు తబ్బాతునొద్దన్న అబెల్మహోల తీరం వరకు పారిపోగా నప్తాలి గోత్రముల నుండి, అషేరు గోత్రముల నుండి, మనష్షే గోత్రముల నుండి పిలిపించబడిన ఇజ్రాయేలు కూడుకొని మిద్యాలను తరిమిరి. చాలు దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కుండలో నూనె ఉంది, ఇక్కడ కుండలో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ కుండల్లో ఏమీ లేదు, ఇక్కడ కుండల్లో ఏమీ లేదు. ఎందుకు అలాగా? ఆరోగ్యం చూసుకుందామండి ఒకసారి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారికి మిద్యానీయుల చేతికి అప్పగించను. మిద్యానీయుల చెయ్య ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహల్లోను, దుర్గములోను తమకు సిద్ధపరచుకునిరి. ఇశ్రాయేలు విత్తనం విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవు మార్గమున భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవనోపాధనమైన మరేదియు కానీ ఇశ్రాయేలుకు ఇశ్రాయేలుకి ఉండనీయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అలాగే జరిగింది? ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని మాట వినలేదో, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారో, దేవుడు ఏం చేశాడు? మిద్యానీయులకు అప్పగించాడు ఇశ్రాయేలుని. అలాగ అప్పగించిన తర్వాత ప్రతిసారి వీళ్ళు పంట మొత్తం అంతా తీసుకెళ్ళిపోతున్నారు, తినడానికి కూడా ఏమీ లేకుండా చేసేస్తున్నారు. ఇటువంటి సమయంలో మరలా దేవుణ్ణి బ్రతిమలాడుకుని ఏడుస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ గిద్యోను కూడా ఏంటండి గానుగు వెనకాతల గోధుమలు దొల్ల కొట్టుకుంటాడు. అప్పుడు దేవుడు వచ్చి నువ్వు యుద్ధం చేయాలి, నీవు యుద్ధం చేయాలి, ఇశ్రాయేల్ పక్షంగా నేను నిలబెడుతున్నానని చెప్తే మాకేం జరిగిందని మేము మళ్ళీ యుద్ధం చేయడానికి, మేము యుద్ధం చేస్తే ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నారు, మాకేం జరిగిందని అని అడిగితే అప్పుడు ఒక సూచన అడుగుతాడు గిద్యోను. ఆ విధంగా జరిగిన తర్వాత అప్పుడు యుద్ధానికి బయలుదేరుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందిని పట్టుకెళ్తాడండి. ఏమున్నాయి వారి కుండల్లో?
పాపం అనేది ఉంది. ఇప్పుడు ఏమైపోయి దేవుని చూశాక కొండలో ఏమీ లేదు. ఇప్పుడు గిజ్జోను మాట విన్నారు. గిజ్జోను ఏం చెప్తున్నాడు? కొండల్లోకి ఏమొస్తుంది ఇప్పుడు? అలాంటి బాధకరమైనటువంటి జీవితాలకు ఏడుపు, కన్నీరు. అందుకేం చెప్పారు? 32,000 మందో 33,000 మంది మేము వస్తాం అని అందరూ అంటారు. అప్పుడు దేవుడు గిజ్జోను చెప్తారు, మోకాళ్ళు వేసి నీళ్లు నాలికతో నాకి తర్వాత కుక్కలాగా గతకాలి, అటువంటి వాళ్ళని నువ్వు ఏర్పాటు చేసుకోమంటే 300 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ 300 మంది కన్నీరు కార్చి ప్రార్థించేవాళ్ళు, మోకాలు వేసి దేవునికి మొర్రపెట్టేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ పంపించే ఈ 300 మందిని చాలు యుద్ధంలోని. దేవునికి మహిమ కలుగునుగాక. వారి పై వచనాలు చూస్తే ఇసుకలాగా ఉన్నారట, మిడతల దండులాగా ఉన్నారట. వాళ్ళ మిద్యానీయులు అందరూ కూడా అలాగా ఒక విధంగా మరి ఆ సైన్యం అంతా అలాగ ఉన్నారు. వాళ్ళు చూసి మనమే చచ్చిపోతాం, వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారు మిగతా వాళ్ళు. కానీ విశ్వాసం ఉంచి గిజ్జోను దేవుడు చెప్పిన మాట విని కొండను పట్టుకోమని, తర్వాత దివిటీలు పట్టుకోమని, తర్వాత బోరలు ఊదమని ఎప్పుడైతే వాళ్ళకి చెప్పారు, ఏమని? స్తుతించాలి, మీ కొండ బద్దలు కొట్టుకోవాలి, బద్దలు కొట్టుకొని మీ కన్నీళ్ళు పైకి రావాలి, దానికి సాదృశ్యంగా కొండ బద్దలు కొట్టమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బోర సువార్త వినిపించాలి, మీ దీపాలు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకు సాదృశ్యంగా దీపాలు పట్టుకోండి, బోరలు పట్టుకోండి, మీ కొండ బద్దలు కొట్టండి. ఎప్పుడైతే అలా చేశారో దేవుడట ఒక ఎవల రొట్టి వెళ్ళిందంట. అవి వెళ్ళి ఒక ఇంటి మీద పడగానే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం అధికంగా ఎక్కువైపోయింది. దాన్ని చూసి మనకంటే ఎక్కువ మంది వాళ్ళకే ఉన్నారు, పారిపోయారట వాళ్ళు. ఇసుకలాగా ఉన్న వాళ్ళు 300 మందికి జడిసి పారిపోయారు. దేవుని కలిగి ఉన్నారా? కన్నీరు వస్తుందా కష్టాల్లోని? ఏసండి, కన్నీరు వస్తుందా కష్టాల్లోని? కొండ బద్దలవుతుందా? ఎవరికైనా సువార్త చెప్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నారా? ఉంటే తప్పకుండా మీకు విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి 3 విషయాలు కలిగి ఉంటే తప్పకుండా మీకు ఇప్పుడు రాకపోవచ్చు. ఏంటండి, ఒక సమయం వస్తుంది. ఏం చేస్తాడండి? వస్తువు, తయారైన వస్తువు ఎలాగ పెట్టుకుంటే అందంగా ఉంటుందో అలాగ నేను లోకానికి చూపిస్తాడు. అంతవరకు నువ్వు నిలబడాలి. నేనేమైపోయినా సరే నాకు నా ప్రభువే కావాలి. ఇందా చెప్పినట్లుగా నా ప్రభువే కావాలి అని ఎప్పుడైతే మీరు బ్రతుకుతారో తప్పకుండా ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొండలు ఏం చేశారు? బద్దలు కొట్టుకున్నారు. కొండ బద్దలైపోయింది, కన్నీరు వస్తుంది. ఏంటంటే బోర ఊతున్నారు. ఏమన్నారు? గిజ్జోను ఖడ్గము యెహోవా ఖడ్గము అని బోర ఊతున్నారు వాళ్ళు. అలా చెప్తున్నారు, పెద్ద కేకలేస్తున్నారు. ఆ దండందరికి వినబడాలి కదా, వినబడి ఉంటుంది. వినబడిన తర్వాత అప్పుడు దేవుడు అద్భుత కార్యం అక్కడ చేయగానే వాళ్ళందరూ పారిపోయారు. పారిపోతే వాళ్ళ రాజ్యాల్లో బయలుదేరి 300 మందిని ఒక్కొక్క దేశాన్ని పట్టుకొని ఆ ఆస్తి, ఆ డబ్బులు అన్నీ తెచ్చుకున్నారు వీళ్ళు. తర్వాత అలాగా నీవు జరగాలంటే నీ జీవితంలో కొండ బద్దలు కొట్టాలి. పర్వాలేదు, నాకు అన్నీ ఉన్నాయి. ఏంటండి, అది ఎవరో చెప్తారు. 3 రోజులు భోజనం ఉందంటే ఇల్లే కూర్చున్నాడట. రాజుగారు వెళ్ళిపోతున్నారట. రాజుగారు చూశారట, ఇల్లెక్కి కూర్చున్నాడు, వీళ్ళందరూ కిందకు వస్తున్నారు అనేసి. ఏంటయ్యా జరిగిందని మంత్రి అడిగాడట. అతన్ని వెళ్ళి కింద నుంచి అడిగితే నాకు 3 రోజులు భోజనం ఉందండి, అందుకు నేను దిగలేదు. చూశారండి అవివేకం. కాబట్టి ఇటువంటి మనుషులు కూడా ఉంటారు. ఎంత డబ్బున్నా లేకపోయినా, కష్టమైనా నష్టమైనా దేవుని కలిగే ఉండాలి, కానీ ఇంకొక వైపు చూడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. పరిస్థితులు ఏవైతే రానివాడు వస్తాయి, రావని నేను చెప్పలేదు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ దేవుని అయితే ఎప్పుడైతే చూస్తారో మీరు, మీ కష్టాలన్నీ తీసేస్తాడు ఆయన. వంగాలి, మోకాళ్ళు వంగాలి. ఒకవేళ మోకాళ్ళు వంగపోతే కూర్చొని దేవుని స్తుతించు. నా పరిస్థితి ఇది ఉంది, ఈ భయంకరమైన స్థితి ఉంది, ఈ స్థితిని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేనేం చేయలేక నిన్ను గనపరుస్తున్నాను, నన్ను కూర్చొని చెప్పు. ఆ పరిస్థితిని బట్టి చూసుకొని దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట చెప్పారు కాబట్టి నేను అలాగే చేస్తానండి అని అనుకొని చేయకండి. మీ హృదయం మారాలి. తాగుడు మానేయాలి, అబద్ధాలు, వేషధారణ, గొప్పలు,
డంబాలు, హత్యలు, వ్యభిచారం, దొంగతనం, ఇంకా దౌర్జన్యం ఇవన్నీ మానేసుకోమన్నాడు దేవుడు. తన బిడ్డగా చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే మానేస్తారో తన బిడ్డ సృష్టికర్త, భూమి ఆకాశాలు కలిగిన ఆ దేవునికి కుమారుడు కుమార్తెగా అవ్వాలంటే పాపం మానేయాల. ఆయన పాపం లేని దేవుడు కాబట్టి నిన్ను పాపం చెయ్యొద్దని చెప్తున్నాడు. అందుకే పాపులను పిలుస్తున్నాడు ఆయన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని విడిచిపెట్టి మరి చేయలేదు. అలాంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా రమ్మంటున్నాడు ఆయన. మీరు ఎవరైనా సరే రండి, ఉచితంగా మీకు జీవజల నదులు ఇస్తాను నేను. రండి నా దగ్గరికి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా కాడి మోయండి, అది తేలిక. ఏంటండి? నా భారం మీకు తేలిక, నా కాడి సులువు. ఏం కష్టాలండి, ఏం దెబ్బలు పెడుతున్నారు? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నారు. ఏంటండి? చూడండి ఎంతమందో చేతులు కాల్చుకుంటున్నారు, కాలు కాల్చుకుంటున్నారు, పిల్లలు చంపేస్తున్నారు, పెద్దలు బలిస్తున్నారు. ఇలాంటివా చేయమన్నాడు దేవుడు? మీ పాపం కేవలం మీరు పాపాన్ని మానేయండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతేకాదు నా రాజ్యం ఇస్తాను, నాతో పాటు ఉండడానికి మీకు నా రాజ్యం ఇస్తానని చెప్తున్నాడు. ఇందులో తప్పేముంది? ఇంకా తాగుడు మానలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మానేయండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. ఎవరు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారు? ఇర్మియా గ్రంథం చూసుకుందాము. అక్కడ కూడా కొండలే దేవుడు ఎరగొడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-12 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోయి అక్కడ నా మాటలను తెలియజేతను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండవాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేలు వారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదననియు నశింపజేతుననియు ఏదో ఒక జనము గుర్చి కానీ రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయటయు మానినేడలా నేను వారికి చేయని ఉద్దేశించిన కీడుని గూర్చి సంతాపపడుదును. మరియు కట్టితననియు నాటితననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడి చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకునడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చెప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చెప్పున ప్రవర్తించదమని అని అందరూ. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? దేవుని చేతిలో ప్రతి మానవుడు ఉన్నాడు. ఎందుకంటే నేల మంటితో చేయబడిన మన దేహం ఏంటండి, ఆయన ఊపిరి మనలో ఉంది. అది దేవుని ఆత్మతో నింపబడి ఉంది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళకి, లేకపోతే సాతాను ఆత్మతో నింపబడతారు. రెండు జరుగుతాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మూర్ఖమైన పనులే చేస్తారు. ఇప్పుడు ఇర్మియాను పంపించి ఇలా చెప్పమంటున్నాడు, నా చేతిలో మీరున్నారు, నా చేతిలో మీరున్నారు, నేను ఏదైనా చేయగలను, కొండ విడగొట్టగలను, దాన్ని బాగు చేయగలను. మీ తప్పుడు మార్గం అంతా వదిలేసి మీరు మారిపోయి నా దగ్గరికి వస్తే మీకు మేలు చేస్తానని దేవుడు చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? మా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాం, మేము మూర్ఖులుగానే ఉంటామని చెప్తున్నారు. కాబట్టి శిక్ష తప్పకుండా వస్తుందని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి వెలిగించబడి మరలా ఏం చేస్తారట? చచ్చిపోతారట. వాళ్ళకట ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే ప్రవర్తన మరి మానరట. హెబ్రీల్ పత్రికలో రాస్తుంది. భూమి మీద ఒక నరుడు చెప్పినప్పుడు వినకపోతే పరలోకం నుంచి దేవుడు శిక్ష విధిస్తాడట. పరలోకం నుంచి దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష తప్పించుకోలేరు, ఆ శిక్ష తప్పించుకోలేరు.
అదే ఇర్మియాతో చెప్పి నువ్వు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు అని దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు. కొండ ఏం చేస్తున్నాడు? కొమ్మరి సారి మీద చేస్తున్నాడు. ఆ సారి మీద చేస్తుంటే విడిపోతుంటే మరలా దాన్ని పిసికి మరలా కొండను చేస్తున్నాడు. ఈ రెండూ చూస్తున్నాడు. నువ్వు కొమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళాడు. ఇర్మియా వెళ్ళి చూస్తే ఇలాగ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ నా చేతిలో ఉన్నారు, నేను మేలు చేయగలను కీడు చేయగలనని చెప్పి పంపించాడు. వాళ్ళు వినలేదు కాబట్టి చనిపోయారు వాళ్ళు. ఈ విషయాలు గమనించుకోండి. చావు, ప్రార్థన లేకపోతే చావు, వాక్యం లేకపోతే చావు, దేవుని మందిరం లేకపోతే చావు. ఏంటండి మీ ఉద్యోగం చేసేస్తాం దేవుని సన్నిధే లేదు నీకు, దేవుడి మందిరమే లేదు. ఎవరిస్తారు నీకు ఉద్యోగం? మీ నాన్న ఇస్తాడా? పోనీ మీ అమ్మగారు ఇస్తారా? లేదా మీ తాత ముత్తాతలు ఇస్తారా ఉద్యోగాలు? దేవుడు సెలవు లేనిది ఏది జరగదు. నువ్వు దేవుడిని నమ్మితే. ఆ సంగతి తెలీదు. భయపడాలి దేవునికి, దేవుని సన్నిధిలోకి రావాలి. వాళ్ళు గబగబాని వెళ్ళి ఏం చేసింది? ఇంట్లో ఏమీ లేదు, లోపడ్డది. ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఇశ్రాయేలు ఏం చేశారు? గిద్యోను మాట విన్నారు. 30,000 మంది బయలుదేరారు. వాళ్ళందరిలో ఏమీ లేదు కొండలో. ఈ కొండల్లో వీరి దగ్గర ఉన్న 300 కొండల్లో కన్నీరు ఉంది. కన్నీరు కారిపోతుంది పరిస్థితులకి. గుహల్లో దాగున్నారు, పంట చేను పట్టుకుపోతున్నారు. ఏంటండి గాడిదలు గొర్రెలు అన్నీ పట్టుకుపోతున్నారు. మిద్యానీయులు, ఏంటండి అమాలేకీలు, వీళ్ళందరూ పట్టుకుపోతున్నారు. వాళ్ళకి ఏముంటుంది? ఏడుపు బాధ తన్నుకొస్తుంది. మా దేవుని వదిలేయడానికి కదా ఇలా జరిగిందని ఈ 300 మంది చక్కగా దేవుని మాట విని ఆ బోర ఓదడం మొదలుపెట్టారు. ఏంటంటే దివిటీలు వెలిగించుకున్నారు. కొండ చక్కగా బద్దలు కొడుతున్నారు. ఎప్పుడైతే బద్దలైపోయిందో గొప్ప విజయం గిద్యోనికి ఇశ్రాయేలుకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటండి? బ్రతకడమేనా? మా ప్రాణాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. అదా? పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. పరిశుద్ధత, హృదయం పరిశుద్ధత. ఏంటండి పరిశుద్ధత? పోటీలు ఇలాంటి నప్పో, దేవుడి దగ్గర నప్పో. న్యాయంగా ఉన్నానా లేదా? నాకెవరు కావాలి? దేవుడు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దేవుని పట్టుకొని అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని దెబ్బలు, అన్ని బాధలు పడినందుకు నన్ను వదిలేశాడా? నాకెవ్వరు ఇవ్వరండి. మా అన్నదమ్ములు కానీ, లేకపోతే మా అక్క చెల్లెలు కానీ, మా తండ్రి ఆస్తి కానీ, లేకపోతే మా అత్తవారి ఆస్తి కానీ, ఎవ్వరు, మా పిల్లలు కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. నాకు చెప్పాలంటే నాకే అచ్చున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను పోషించింది కాక కొంత డబ్బు కూడా ఇచ్చాను వాళ్ళకి. పెళ్ళిళ్ళు చేశాను, పెళ్ళిళ్ళు చేశాను. అయిపోగానే వెళ్ళిపోయారు. మేలు అనుభవించి వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు అచ్చున్నారు వాళ్ళు. నేనేం వాళ్ళకి అచ్చుండలేదు. నా దేవుడికి ఏదైనా అచ్చుంటే నేను అచ్చుండాలా? అయితే మన దేవుడు అలాంటోడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఆయన చెప్తున్నాడు, ఇంకా నీకు చేస్తాను మేలు, ఇంకా నీకు మేలు చేస్తాను. నేను మధ్యాహ్నం అక్కడ కూర్చొని బైబిల్ పట్టుకొని చూస్తున్నాను. అలాగా సోఫాలో కూర్చొని ఇలాగ జరుగుతుంది, అలా జరుగుతుంది. తెల్లటి అంగి దగదగా మెరిసిపోతుంది. కూర్చొని ఆయన చెప్తున్నారు. నాకెంతో సంతోషమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనకూడని మాట అన్నానా నెమ్మది ఉండదు, భయం వేస్తుంది. వేసండి చెమటలు వచ్చేస్తాయి. ఏదో చేశాను వెతుక్కొని అప్పుడు ఆ సంగతి నాకు దొరికినప్పుడు క్షమించు ప్రభు, వాళ్ళని క్షమించు, నన్ను క్షమించు, వెంటనే సమాధానం వస్తుంది. జీవించడం అంటే ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతగాని పనులు చేయకూడదు. వేసండి ఇతరులు పాడు చేయకూడదు. నీకు మంచిదనం అయితే, మంచి వాళ్ళైతే మంచి పని చేయండి, లేదా మానేయండి. నిన్నెవరు అడిగారు? నిన్నెవరు చేయమని చెప్పారు? అదే మాట చెప్తున్నాడు దేవుడు. నా మాట నువ్వు పలకడానికి నీకేం అవసరం? నువ్వు దొంగలతో వ్యభిచారులతో నువ్వు కలిసి తిరుగుతున్నావు. నీలాడు నా మాట చెప్పడానికి నీకేం అవసరం? 51లో దేవుడు చెప్తున్నాడు కీర్తన, దావీదు కీర్తనలో. నువ్వెందుకు ఎత్తుతున్నావు నా మాటలు ఎత్తడానికి నీకు వీలు లేదని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన మాటలు. ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి నేను ఇలా చేయలేనా? బద్దలు కొట్టగలను, కట్టగలను. అది మేలు చేస్తాను, కీడు చేస్తాను. ఈ విషయం వాళ్ళు చెప్పంటే వాళ్ళు వినలేదు.
కుండ మంచి పాత్రగా ఉండాలి. మన కుండలో నీళ్ళు ఎప్పుడూ ఉండాలి. ఏంటండి, దివిటి ఎప్పుడూ వెలుగుతుండాలి, ఊరెప్పుడు ఊతుండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఊదడం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, ఇందాక కీర్తనలు చదివారు, బాకాలోయలో పడి వెళ్తే వాళ్ళకి ఏమొచ్చింది, తొలకర వాళ్ళకి దీవెన వచ్చింది. చూడండి 84లో తొలకర వర్షం అక్కడ ఉంటుంది. బాకాలోయలో పడి వెళ్తున్నప్పుడు 84 కీర్తన, వారు బాకాలోయను వెళ్ళుచు దాని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దాని మీద దీవులతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యపు దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు వారు, నీ వలన బలము నొందిన మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారి బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి కన్నీళ్ళు ఏమైపోతున్నాయి, జలాలుగా మారుతున్నాయి. లోయ ఏంటి, కష్టాలు గుర్తు. లోయ వారి బాకా అంటే సువార్త చెప్తూ అనేక శ్రమలు అనుభవిస్తున్నవారు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేంతో దీవెనలు వస్తున్నాయి, దేంతో దీవెనలు వస్తున్నాయి, సువార్త. ఏచండి, లోయ శ్రమల గుర్తు. బాకా లోయలో వారు ఏం చేస్తున్నారు, బాకా అంటే బోర. ఏటండి, వాళ్ళకి ఏమొస్తున్నాయి, పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఏంటంటే దీవెన వస్తుంది వాళ్ళకి. ఇటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ పనులు చేస్తే దేవుడు ఆ పని చేస్తాడు. ఏంటండి, ఎంతకాలం బ్రతుకుతావురా బాబు అని అంటే, గొరికట బెత్తుడు తోకే వారి జీవితాలు అలాగే ఉంటాయి. ఎందుకు, దేవుడు లేడు, దేవుడి సన్నిధి ఉండదు. మేము గొప్ప కార్యం చేసినట్టు మళ్ళీ తిరిగి ఏంటండి గుండెలు ఎత్తుకొని ముఖం ఎత్తుకొని బయలుదేరుతారు. ఇటువంటి వాళ్ళకి సిగ్గే, ఏదో ఒక రోజున సిగ్గే తగ్గి ఉన్నదని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వారు చేతగాకే దేవుని మందిరంలోకి వెళ్తున్నారు. నీ మందిరంలో ఉండుట ఏంటండి చెప్తున్నారు అక్కడ, నీ మందిరంలో ఉండుట ఏంటి, నీ ఆవరణలో ఉండుట, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, పైన నీ మందిరం ఉందో నాకు ఆశ కలుగుతుంది. ఏంటండి, నాకు ఉత్సాహం వస్తుందని చెప్తున్నారు. ఎంతమందికి ఆశ కలిగి పొద్దున్నే వచ్చేస్తున్నారో తెలియదు కానీ ఏంటండి 9:30కి ఈ విషయాలు గమనించుకోండి మీరు. ఇంకో మాట చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆవిడ చూడండి, పాపాన్ని విడిచిపెట్టింది, అనేకుల్ని రక్షణలోకి నడిపించింది బాకా ఊది. ఆవిడ చెడ్డదే కానీ మారిపోయింది. అటువంటి వాళ్ళని ఎత్తుకోవాలా, హత్తుకోవాలా, ఇంకా చేస్తున్న వాళ్ళని దూరంగా ఉంచాలా, ఇంకా చూస్తున్న వాళ్ళని దూరంగా ఉంచాలా. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడే, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయనకు వచ్చి చుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా. చాలు. ఇక్కడ ఏం చేసింది స్త్రీ, ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలని ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన అన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఎంత బాగా గ్రహించిందో. ఎప్పుడో విన్నదట, విన్నదట ఆయన మెస్సయ్య వస్తాడని విన్నదట. ఆ మాటలు చెప్తుంది, నేను ఎరుగుదును, ఆయన వచ్చి సమస్తం చక్కపరుస్తాడని నేను ఎరుగుదును, నాకు ఎప్పుడో తెలిసింది.
అప్పుడు ఆయన చెప్తుండే ఆయనను నేనే. ఎప్పుడైతే ఆమె విషయాలన్నీ చెప్పగానే నిజంగా మెస్సయ్య అనుకున్నప్పుడు ఊర్లో పరిగెట్టింది. ఏంటండి, బాకా ఊదుతుంది, అందరూ క్రీస్తు దగ్గరికి రాబడ్డారు. కాబట్టి నీ జీవితంలో బాకా ఊదడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈవిడిని చూసి ఎంత ఆశ్చర్యపోయారో, ఎంత మంచిగా మారిపోయిందో చూసారండి. కొంతమంది ఇష్టం లేదు పాపాన్ని, బాగా ఉంటారు బయటకు అందంగా, ఇక నేనే నా అంతటి పతివ్రతలు లేరు అన్నట్టు ఉంటారు. మగోళ్ళే కానీ ఆడోళ్ళే కానీ చేసిన అన్ని ఇలాంటి పనులే. ఏమైనా మనం అలా ఆ పనులు మానేయాలి అన్నాం అనుకోండి, మీరే చేస్తారని అంటారు. చూసారా ఎంత అందంగా ఉందో ఆ మాట. మీరే చేస్తున్నారు, మేము కాదు. వాళ్ళు అలాగే అంటారు. అలాంటి వాళ్ళు పక్కన కూడా చేరకూడదు, పంచన చేరకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చేర్చుకోకూడదు, మీరు వెళ్ళకూడదు. ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక ఆమె చెప్పింది, అమ్మ రూపాయి కోసం కూడా నేను తప్పు చేశానని. మా ఇంటికి వచ్చింది. ఆమెతో నేను ఉండడం చూసి అందరూ కూడా మీకు తెలీదా అంటాను, కానీ ఆవిడ ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోతున్నారు, నా దగ్గర ఉంది కాబట్టి. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళు వచ్చి ఈవిడెలాంటిదంటే ఆవిడ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది. ఈ మాట చూపించాను, తప్పు మీరు అలాగంటున్నారు, మీరు కూడా ప్రేమించండి అంటే ఆవిడ కొన్ని రోజులు వచ్చిన తర్వాత నిజంగానే ఆవిడతో ఉండడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ స్త్రీతో ఉండాలి. యేసు ప్రభుకే ఇష్టమైంది. అందుకే వేషధారులారా, సొంకర్లను, వేశ్యలు మీకంటే ముందుగా పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రవర్తన బట్టి మనం చెప్పివచ్చు, వాళ్ళ మాటలు బట్టి మనం చెప్పివచ్చు, వాళ్ళు చెప్తున్న అబద్ధాలు బట్టి మనం చెప్పివచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు దూరంగా ఉండమని దావీదు ఏం చేశాడు, కీర్తనలు రాశాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళతో ఉంటారా, మానేస్తారా? 1వ అధ్యాయం ఏం చెప్తున్నారు? ఇంకా 2, 3 మరి ఉంటారా? ఉండాలా? దూరంగా ఉంచాలా? దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఏంటండి, దేవునికి మహిమార్థమై జీవించాలి. దేవుడే నీకు సృష్టికర్తే నీకు తోడై అంటే వీళ్ళందరూ ఎవరికి కావాలి? అవసరమా? చెప్పండి, అవసరమా? నిన్ను దూషించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, చీ కొట్టిన వాళ్ళు మీకు అవసరమా? దేవుడు నీ పక్షంగా ఉండి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు కదా, ఆయన అవసరమా? ఆయన నీ కోసం వాళ్ళందరినీ లేకుండా చేస్తాడు, నీ ఒక్కల కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోడ్డు మీద ఉన్నాం, మేమిద్దరమే ఏడుస్తున్నాం. ఏమని చెప్పాడు ఆయన? ఇక్కడికి వస్తే 12 గంటలకు చర్చి అంటున్నారు, 9 గంటలకు చర్చి. ఇక్కడ ఉన్నవాళ్ళ వాళ్ళ చుట్టాలు ఉన్నారు, 12 గంటలకని చెప్తున్నారు. నేను చాలా ఏడ్చాను. మేమిద్దరం అలవాటు లేదు. ఉండేవాడు, ఆ పిల్లడు ఉండేవాడు కాబట్టి చాలా భయం వేసింది. ఒక రోజు రాత్రి 10 మందిలాగా నిలబడ్డారు అక్కడ. ఆ రాత్రి కిటికీ తీస్తే ఎంతమంది మా ముందు ఉన్నారు ఇటీ అని భయం వేసి ఏడిస్తే ఆయన నా భుజాల మీద చెయ్యేసి, నీ దగ్గర 70,000 ఉన్నాయి. నిజమే ఉన్నాయి, 70,000తో అక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నారు. నిజమా అబద్ధం అంటారా? చెప్పండి. చూసారు ఎంత గొప్పోడో? ఎక్కడ ఇల్లు కట్టుకున్నాం ఈ మందిరం దగ్గర. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత చాలాసార్లు భయం వేస్తే ఏడ్చాను. ఆయన ఎప్పుడు కూడా భుజం మీద చేసి అమ్మ అని పిలుస్తారు. తల్లిలాగా తండ్రిలాగా నాకు ఉండబట్టి ఈరోజు నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. నా బిడ్డ నేను బ్రతుకుతున్నాం. ఎవరిని లోపలికి రానివ్వట్లేదు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఎవరైనా ప్రార్థనకు వస్తే మేము చూసి పిలిస్తే వాళ్ళు వస్తారు. ఈ విధంగా జరుగుతుందంటే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. అలా జరగాలంటే ఇలాంటి మాటలన్నీ మీ గుండెల్లో పెట్టుకొని, మీకు తోడు నువ్వే. ఏంటండి, ఎవరిని నమ్మకండి, నువ్వే నా తోడు. ఎప్పుడైతే నమ్ముతారో నీకే కష్టం వస్తే నీకన్నా ముందు అక్కడ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్త్రీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది. ఎంత మంచిది. ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకోవాలి, లేకపోతే నీళ్ళు తాగడానికి లేవు కావాలి, నీళ్ళు పట్టుకొని వెళ్ళాలి, ఇంటి దగ్గర దెబ్బలాడతారు. ఏమో చూడలేదు ఆవిడే. కొండే అక్కడ వదిలేసింది, నాకు అనవసరం. ఊర్లోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడిని మీరు వచ్చి చూడండి,
అనబోసరి ఊరు బయలుదేరింది, ఇక నువ్వు చెప్పక్కర్లేద్దమ్మా, మేము చూసాం ఆయన్ని అలాగంటున్నారు. అది జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ గిజ్జోను చూస్తున్నాం, కుండ బద్దలు కొట్టారు వాళ్ళ కన్నీటితో. ఏంటండి ఎలీషా, ఏంటండి కుండలో నూనె పోయి నువ్వు అమ్ముకో, అప్పులు తీర్చు, ఏంటండి మీరు బ్రతకండి, ఆ కుటుంబం బాగుపడ్డది. అలాగ ఉండాలి మన జీవితాల్లో. ఎవరైనా బాగుపడాలి, ఎవరైనా మంచిగా ఉండాలి, ఎవరైనా ఏడకూడదు, ఆకలితో ఏడకూడదు, ఉద్యోగాలు చేయాలి, మంచిగా వివాహాలు జరగాలి, ఏంటండి మంచిగా ఉద్యోగాలు చేయాలి, మంచిగా ఉండాలి నా ఆశ. అందుకని అలాగే ప్రార్థన చేస్తాను అందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కింద పడిపోవాలి, మంచి పని అయింది, ఇలాంటి నా నోటు నా హృదయం కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికైనా అనారోగ్యాలు వచ్చినా బాగవుతుందని చెప్తాను, కానీ బాగవుదని చెప్పను నేను. ఏంటండి అలాగ నేర్చుకోవాలి, అలా జీవించాలి, అలా జీవించాలి. అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు, విశ్వాసంతో ముందుకు సాగాలి. మీ కార్యాలు, దేవుడి కార్యాలు మీరు చూస్తారు మీ జీవితాల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇష్టానుసారంగా జీవిస్తే మీకు పనులు జరగవు. దేవుని మందిరం పని చేయాలి, దేవుడు పని చేయాలి, మరి ముఖ్యంగా దేవుడు పని చేయాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయకపోతే నన్ను అలాగడగండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో కుటుంబాలు, బయట కుటుంబాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఏంటండి దేవుడు నాకు ఇచ్చిన ఆ దయగలిగిన ఆత్మలో నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ఏది చెబితే అది జరిగింది. జరగలేదని అంటే అబద్ధాలు, అది అలా అబద్ధాలు ఆడుతున్నారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు లేదంటున్నారు. ఇప్పుడు కూడా ఎన్నో జరిగాయి, ఇప్పుడు కూడా ఎన్నో జరుగుతున్నాయి కూడా. ఫోన్లో ప్రార్థన చేస్తే జరుగుతున్నాయి. ఫోన్లో వాళ్ళ విషయాలు అనుకొని మీరు పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఈ విధంగా చేయండి. వారు చేసి మేము చేసామమ్మా, దేవుడు మాకు కార్యం చేసాడని తిరిగి ఫోన్ చేస్తారు ఊర్లోంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను గొప్పదాన్ని చెప్పుకోలేదు, నా దేవుడు గొప్పవాడని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఆయన చేయగలడు, కానీ నేను చేయలేను, ఎవరు చేయలేరు. ఆయన చేస్తారు, ఆయన ఏదైనా చేస్తారు మీకోసం. కాబట్టి మీ జీవితాలు ఎలాగున్నాయి, మీ జీవితాలు ఎలాగున్నాయి? కన్నీరు కార్చండి. మీకు కష్టం వస్తే పాపాన్ని ఒప్పుకోండి. ఇంకా తాగుడుంటే ఇది వదిలేయండి. ఇంకా ఏ తప్పులున్నా సరే వదిలేయండి. మాట్లాడడం, విస్తారంగా ఎవరైనా దూషించడం, ఇలాంటివన్నీ వదిలేయండి. తప్పకుండా దేవుడు కార్యం చూస్తారు. మీరు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి, పశ్చాత్తాపం పడండి, తప్పకుండా రేపే మీరు చూడగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చే కాదు, మీ ఇంట్లోకి వెళ్ళి మీరు పశ్చాత్తాపడండి, తప్పకుండా దేవుడు కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడ, నమ్మకంగా మేము ఉండడానికి నేర్పించండి. ఏ భయంకరమైన స్థితిగతులు వచ్చినా నిలబడడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎన్నో మేళ్ళు చేశారు దేవా. అక్కడున్న బిడ్డల పట్ల మా జీవితాల్లో, నా బిడ్డ జీవితంలో, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు, చేయబోతున్నారు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలన్నీ వారు హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించడం నేర్పించండి నాయన. నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా, మందిరం విడిచిపెట్టకుండా ఉంటే వారికి ఆశీర్వాదం. నీ మందిరం మందు నివసించిన వారే ధన్యులు అంటున్నారు. దేవా నీకు వందనాలు. నీ భాగ్యం దయచేయండి దేవా. నాయన మీ భాగ్యాలన్నీ దయచేయండి. ఇక్కడున్న బిడ్డలకి, నాకు, నా బిడ్డకి మీ భాగ్యాలు దయచేయండి దేవా. నీకు వందనాలు. నీ మందిరంలో ఉండడానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. దుష్టులు ఇంటి ముందు ఉండే కంట నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉంటే నాకు మేలు, నాకు జీవం అని చెప్తున్నాడు దేవా. నాయన నీకు వందనాలు. అటువంటి జీవితాలు బిడ్డలకు దయచేయండి తండ్రి. మీరు తోడే ఉండండి. ఈ వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.